హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్‌ని ఈ విధంగా చేయండి. లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. మా పిల్లలకైతే ఆనియన్స్ అంటే అస్సలు నచ్చదండి. ఆనియన్స్ వేస్తేనే తినరు. అందుకే నేనెప్పుడూ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కంప్లీట్‌గా తింటేనే కదా మనకి హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 ఎగ్స్‌ని ఏసుకోవాలండి. ఆ ఎగ్స్ 2 వైపులా మంచిగా వేయించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎగ్‌లో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ కొద్దిసేపు వేయించుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఏ రైస్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుందండి. ఆనియన్స్ తినని పిల్లలకి ఇలా ఎగ్ రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.